ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చక్కని ఆరోగ్యమే మన సంపద. అలాంటి ఆనందమయ జీవన ఆరోగ్యం కోసం సాగుతున్న డాక్టర్ ఎన్జీఆర్ ని స్టార్ట్ చేద్దామా? మనం సమ్మర్స్లో చాలామంది కామన్గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లం వచ్చేసి పిగ్మెంటేషన్ అండి. దాన్ని ట్యానింగ్ కూడా అంటుంటాము. దీనిలో పిగ్మెంటేషన్ అని జనరల్గా మనం మాట్లాడినప్పుడు చాలా కారణాల వల్ల వస్తుంటుంది. కొందరిలో బాగా ఎండకి ఎక్స్పోజర్ వల్ల అయ్యి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, కొన్ని డిజీజెస్ వల్ల, కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, అండ్ హార్మోనల్ చేంజెస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్ అండ్ డయట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అయితే ఈ పిగ్మెంటేషన్లో మనకి స్కిన్లో లేయర్స్ లాగా చూస్తే పై పొరల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు డీప్ లోపల పొరల్లో ఉండొచ్చు, అండ్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో స్పెషల్లీ పిగ్మెంటేషన్ ఏ కారణం వల్ల అయినా కానీ ఈ సీజన్లో ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ సన్ ఎక్కువ, ప్లస్ ఇంటెన్సిటీ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా ఎక్కువ, కాబట్టి ఉన్న కాస్త పిగ్మెంటేషన్ కూడా ఈ సీజన్స్లో ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు కారణం ఏంటి అని కనుక్కుంటాం. ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ బేస్ అయి ఉంటుంది. పైగా ఫస్ట్ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాము. మెడిసిన్స్ వల్ల ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రానప్పుడు మనకి ఫర్దర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయన్నమాట. కెమికల్ పీల్స్, లేజర్స్ లాంటివి. అండ్ కొన్ని జాగ్రత్తలు, అంటే మీరు ఇంటి దగ్గర కానీ జనరల్గా ఎవరైనా తీసుకోగలిగిన జాగ్రత్తలు కొన్ని చెప్తాను. అవేంటంటే రెగ్యులర్గా సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవడము. అండ్ సన్ స్క్రీన్ కంటే ముందు కూడా ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్, అంటే బయటికి వెళ్ళినప్పుడు గొడుగు వాడడం కానీ, ఏదైనా కప్పుకోవడం కానీ, స్కార్ఫ్ పెట్టుకోవడము, ఒక హ్యాట్ పెట్టుకోవడం, అంటే 6 ఇంచ్ వైడ్ బ్రిమ్ ఉండి చుట్టూరా బ్రిమ్ ఉండే హ్యాట్ పెట్టుకోవడము, ఫిజికల్గా కవర్ చేసుకోవడం అనేది బెస్ట్ ఫామ్ అండి. దాని తర్వాత సన్ స్క్రీన్స్ ఆర్ ద నెక్స్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సన్ స్క్రీన్స్ వచ్చేసి మనకి SPF 30 ఉంటే ఇండియన్ స్కిన్కి సరిపోతుంది. దీన్ని ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి 8 o'clock నుంచి రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. పైగా గుడ్ క్వాంటిటీ ఆఫ్ సన్ స్క్రీన్, అంటే చాలామంది అది జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి చాలా తక్కువ పెట్టుకుంటుంటారు. అలా అయితే ఫలితం పూర్తిగా దక్కదు. సన్ స్క్రీన్ వచ్చేసి కనీసం ఒక 5 ml, అంటే ఒక టీ స్పూన్ క్వాంటిటీ వచ్చేసి అవసరం పడుతుంది ఫేస్ అండ్ నెక్కి. సో ఆ రకంగా, అంటే 2 mg/square centimeter అనమాట. అలా పెట్టుకున్నప్పుడే ఆ కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది మనకి. అలాగా ఫ్రీక్వెంట్గా పెట్టుకోవడం అండ్ తగిన క్వాంటిటీ పెట్టుకోవడం వల్ల మీకు మంచి లాభం కలుగుతుంది. అండ్ ఈ కారణాలు ట్రీట్ చేసి ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి చాలా డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. ఇప్పుడు మనకి పిగ్మెంటేషన్ ఏ కారణం వల్ల అయినా కానీ ఫస్ట్ కాజ్ ట్రీట్ చేస్తాం కదండి. దాని తర్వాత మనకి సన్ స్క్రీన్స్ ఒకటి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్, ఇందాక చెప్పినట్టు. అలాగే లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి. దాన్ని ఆ స్కిన్ టైప్ బట్టి, ఆ పిగ్మెంటేషన్ డెప్త్ బట్టి, సూపర్ఫిషియలా డీపా ఏంటి అనే దాన్ని బట్టి అవి ఇస్తుంటాము. దాంతోపాటు విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడానికి విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాం. దాని తర్వాత ఒకవేళ మెడిసిన్స్తో మనకి ఫలితం పూర్తిగా రాకపోయినా, లేకపోతే పార్షియల్గా వచ్చి ఇంకా కాస్త ఏమైనా మిగిలిపోయినా కానీ మనకి ఫర్దర్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. అందులో కామన్గా చేసేది కెమికల్ పీల్స్ అనే ప్రొసీజర్ అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే మెడిసిన్స్ ఉంటాయి, అంటే ఆల్ఫా హైడ్రాక్సీ అండ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అని ఉంటాయి అన్నమాట. వాటిని స్కిన్ క్లీన్ చేసిన తర్వాత స్కిన్కి అప్లై చేస్తాము. అప్లై చేసి కొన్ని మినిట్స్ అయినాక న్యూట్రలైజ్ చేయడం కానీ, లేకపోతే వాటిని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీల్స్ ఉంటాయి. బేసిక్ పీల్స్లో అయితే కాసేపు న్యూట్రలైజ్ చేస్తాము. ఇంకా కొంచెం స్ట్రాంగర్ పీల్స్ అయితే కొన్ని అవర్స్ ఉంచి తీసేస్తాం అనమాట. ఈ పీల్స్ బేసిక్గా ఏం చేస్తాయంటే స్కిన్లో ఉన్న పై పొరల్ని తీసేస్తుంది, అది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. థర్డ్ థింగ్, లోపల ఉన్న సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల కొత్త స్కిన్ ఫామ్ అయ్యి, అది అందులో ఆ పిగ్మెంటేషన్ తక్కువ వచ్చి ఉన్న కొత్త స్కిన్ ఫామ్ అవ్వడం వల్ల మనకి రిజువినేషన్ గ్లో వస్తుందన్నమాట. అండ్ ఈ పీల్స్ అనేవి ఒకవేళ సూపర్ఫిషియల్ పీల్స్ అనేవి ఉంటాయి, అవి బేసిక్ పీల్స్ అంటాము. అవి అయితే కానీ కొన్ని సెషన్స్ అవసరం పడే ఛాన్స్ ఉంది, డెప్త్ ఆఫ్ పిగ్మెంటేషన్ బట్టి. ఒకవేళ స్ట్రాంగర్ పీల్స్ అయితే కానీ కొన్ని తక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం పడతాయి. ఇంకా ఎవరికైనా ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి తక్కువ టైంలో అనుకుంటే ఇంకా స్ట్రాంగర్ పీల్స్ ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. అండ్ పీల్స్ వల్ల ఒకవేళ పూర్తి ఫలితం రాలేదంటే మనకి లేజర్స్ కూడా చేసుకోవచ్చండి. Q-switched Nd:YAG లేజర్ అని ఉంటుంది. అది కూడా ఎస్పెషల్లీ హార్మోనల్ పిగ్మెంటేషన్స్కి, లైక్గా కొన్ని టాటూస్ ఉంటాయి కదా, వాటికి కూడా అది హెల్ప్ అవుతుంది. దానికి కూడా కొన్ని సెషన్స్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది.
అండ్ యూజువల్గా 1 మంత్ గ్యాప్ ఇచ్చి చేస్తుంటాం అనమాట. దానివల్ల కూడా రిజల్ట్స్ బాగుంటాయి. సమ్మర్లో కొన్ని డిసీజెస్ కామన్ అండి. అందులో ఇన్ఫెక్షన్స్ ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్లో ఒకవేళ కామన్గా ఎండ ఒకటి ఎక్కువ ఉంటుంది, అంటే వేడి ఎక్కువ ఉంటుంది, పైగా చెమట పడడం కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మిలియేరియా అంటాము, అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో చెమట పొక్కులు అంటాం కదా, అవి చాలా కామన్ అండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో. అండ్ అది రాకుండా ఉండాలంటే కొంచెం ఎండలో ఎక్కువ తిరగకుండా, అంటే చెమట ఎక్కువ పట్టకుండా చూసుకోవడం, కొంచెం నీడ పట్టున ఉండడం, చల్లని ప్లేసెస్లో ఉండడం, అలాగే కాటన్ దుస్తులు వేసుకోవడం, కొంచెం లూజ్గా ఉండేవి, ఎందుకంటే గాలి బాగా సోకి కొంచెం డ్రై అవుతుంది. ఈ ప్రికాషన్స్తో కొంచెం వాటిని తగ్గించుకోవచ్చు. అండ్ ఇది చిన్నపిల్లల్లో కొంచెం కామన్. అలాగే చిన్నపిల్లల్లో ఇంకొకటి ముఖ్యంగా వచ్చేది ఇంపెటైగో అంటాము. అదేంటంటే బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే స్టాఫిలోకాకస్, స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా ఉంటాయి, వాటి వల్ల అవుతుంది. ఇవి వచ్చేసి సెగగడ్డలు అంటారు, అవి బాయిల్స్ అనమాట ఫేస్లో. అండ్ ఈ ఇంపెటైగో వచ్చేసి నోస్ చుట్టూ కానీ మౌత్ చుట్టూ కానీ వస్తుంటుంది. దీనివల్ల నార్మల్గా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, మెడిసిన్స్తో తగ్గిపోతుంది. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ లోపలికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. అందుకని అవి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత బాయిల్స్, అంటే సెగగడ్డలు అంటాం కదా, అవి కూడా చాలా కామన్. అవి ఫేస్లో కానీ స్కాల్ప్లో, అంటే తలలో, పైగా బాడీలో ఎక్కడైనా కానీ రావచ్చు. అండ్ అది ఎందుకంటే హెయిర్ ఫాలికల్ ఉంటుంది కదా, దాని చుట్టూరా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల అది ఎక్కువయ్యి హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఇన్ఫెక్షన్ వల్ల పస్ లాగా వచ్చి బాయిల్స్ లాగా అవుతుందన్నమాట. ఇది ఒకటి వెరీ కామన్. నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ అండి ఈ సీజన్లో. ఇప్పుడు హర్పీస్ అంటాం, మనం చిన్నప్పుడు చికెన్ పాక్స్ అని వస్తుంది కదా, అది వచ్చిన వాళ్ళలో కొంచెం పెద్దగా అయినప్పుడు హర్పీస్ జోస్టర్ అంటారు. ఆ వైరసే రియాక్టివేట్ అయినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ఒక సెగ్మెంటల్, అంటే ఒక జోన్లో వస్తుందన్నమాట, ఫుల్ బాడీ ఎఫెక్ట్ అవ్వకుండా. అది కూడా కామన్. ఇంకొక వైరల్ ఇన్ఫెక్షన్ కామన్ వచ్చేసి ఈ మౌత్ చుట్టూ వచ్చే బ్లిస్టర్స్ వస్తాయండి, అది హర్పీస్ సింప్లెక్స్ అంటాము. అంటే నార్మల్గా ఫీవర్ ఎక్కువైనప్పుడు కానీ, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కానీ, ఎస్పెషలీ సమ్మర్లో ఉన్న హీట్ ఎక్కువ అవడం వల్ల కానీ ఇది ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. అవి లిప్ చుట్టూరా బ్లిస్టర్స్ లాగా వచ్చి అవి పగిలిపోయి కొంచెం ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యి క్రస్ట్ లాగా ఫామ్ అయ్యి హీల్ అవుతుంది. అది మౌత్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఒకటి కామన్. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు కామన్ అండి. అది ఎస్పెషల్లీ మన ఫ్రిక్షన్ ఉండే ఏరియాస్లో, అంటే సర్ఫేసెస్ మీట్ అయ్యే దగ్గర, అంటే అండర్ ఆర్మ్స్ కానీ, గ్రాయిన్స్, థైస్, స్టమక్ మీట్ అయ్యే ఏరియా గ్రాయిన్స్ అంటాం కదా, ఆ ఏరియాస్లో. ఇది కూడా హ్యూమిడిటీ ఈ స్వెట్టింగ్ ఎక్కువ ఉండి, హ్యూమిడిటీ స్వెట్టింగ్ ఎక్కువ ఉండి ఫ్రిక్షన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్లో ఎక్కువ అవుతుంటాయి. వీటికి ఇందాక చెప్పినట్టు కాటన్ క్లోత్స్ వేసుకోవడము, లూజ్ బట్టలు వేసుకోవడము, అంటే ఎక్కువ రబ్బింగ్ ఉండి ఫ్రిక్షన్ అవాయిడ్ చేసేలాగా వేసుకోవడము, ఇవి హెల్ప్ చేస్తాయి. అలాగే కొన్ని డస్టింగ్ పౌడర్స్ ఉంటాయి, యాంటీ ఫంగల్ పౌడర్స్, అవి కూడా హెల్ప్ చేస్తాయి కొంచెం స్కిన్ డ్రై చేసి ఇవి ప్రివెంట్ చేయడానికి. అలాగే ఫింగర్స్ మధ్యలో ఇన్ఫెక్షన్స్ కూడా. సో మీరు ఒకవేళ సాక్స్, షూస్ ఎక్కువసేపు వేసుకునేట్టయితే అవి ఆన్ అండ్ ఆఫ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో తీసి కొంచెం ఏరేషన్ ఉండేలాగా చేస్తే అది కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అదర్వైజ్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ త్వరగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ హెల్ప్ తీసుకోవడం వల్ల అవి ఎక్కువ అవ్వకుండా తొందరగా ఫాస్ట్గా నివారించుకోవచ్చు అండ్ తొందరగా ట్రీట్ చేసుకోవచ్చు. సమ్మర్స్లో స్వెట్టింగ్ ఎక్కువ అవడం వల్ల డియోడ్రెంట్స్ వాడకం కూడా ఎక్కువ ఉంటుందండి. అండ్ డియోడ్రెంట్స్ తో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో కొన్ని కెమికల్స్ అవి ఉంటాయి. అండ్ ఇందులో అఫ్కోర్స్ డియోడ్రెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్గా రోల్ ఆన్ స్కిన్ పైన వాడేవి అండ్ స్ప్రేస్ ఉంటాయి. స్కిన్ పైన డైరెక్ట్గా వాడేవి అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే అలర్జీస్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. పైగా స్వెట్ ఉండడం వల్ల ఆ రెండింటి కాంబినేషన్ వల్ల ఇరిటేషన్ రావడము, దానివల్ల అంటే దాని పర్పస్ సర్వ్ అవ్వకపోగా ఇరిటేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం లాంటివి ఉంటుంటాయి.
డైరెక్ట్గా రోలాన్స్ యూజ్ చేసుకునే కంటే బాడీ స్ప్రేస్ కానీ అవి డ్రెస్సెస్ పైన వాడుకోవడం ఈజ్ మోర్ సేఫర్ డైరెక్ట్గా స్కిన్ పైన కంటే. ఈదర్ డియోడ్రెంట్స్ పడకపోతే అది మానేసి పర్ఫ్యూమ్స్ కానీ బాడీ స్ప్రేస్ కానీ డ్రెస్సెస్ పైన స్ప్రే చేసుకోవడం విల్ బీ మోర్ బెనిఫిషియల్. నెక్స్ట్ వచ్చేసి మనము చాలా వేడిగా ఉందని ఏసీస్ కూడా బాగా వాడుతుంటాము అండ్ ఏసీలోనే కూర్చోడానికి ట్రై చేసుకుంటాము. ఏసీ వల్ల ప్రాబ్లం ఏంటంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అండ్ డీహైడ్రేట్ అవుతుంది బాడీ. కానీ ఇప్పుడు అట్లీస్ట్ దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం బయట తిరిగి ఉన్నప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు మనకు దాహం వేసి నీళ్ళు తాగుతాం. సో అలా కాంపెన్సేట్ చేస్తుంది బాడీ. కానీ ఏసీలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చల్ల వెదర్లో ఉన్నప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అయినా కానీ అది మనం రియలైజ్ అవ్వము, దానికి తగ్గట్టుగా వాటర్ కూడా తాగము. దానివల్ల ఎక్సెసివ్ డీహైడ్రేషన్లోకి వెళ్తుంటాము అండ్ దీంతో స్కిన్ డ్రై కూడా అవుతూ ఉంటుంది. సో ఏసీలో ఉండేవాళ్ళు స్పెషల్గా మాయిశ్చరైజర్స్ అనేవి ఈ సీజన్లో కంపల్సరీగా వాడుకోవాలి. మాయిశ్చరైజ్ అనేది ఒకవేళ లోషన్స్ క్రీమ్స్ ఫామ్లో దొరుకుతాయండి. లోషన్ అయితే ఈజీగా అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. దాన్ని ఒక 3 to 4 times అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అప్లై చేసినప్పుడు అరౌండ్ 3 to 4 hours ఉంటుంది. సో స్నానం చేసిన తర్వాత ఒకసారి, రాత్రి ఒకసారి, మధ్యలో ఒక 2 times పెట్టుకోవచ్చు. థిక్ క్రీమ్ అయితే కొన్ని తక్కువ అప్లికేషన్స్ అవసరం పడతాయి. అండ్ సో వాటర్ తాగడం ఒకటి అండ్ టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువగా లేకుండా చూసుకోవడం బెటర్. సడన్గా చల్ల ఏసీలోంచి సడన్గా ఎండకి వెళ్ళటము, సడన్గా ఎండలోంచి సడన్గా చాలా కూలింగ్లోకి రావడము బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో దేర్ బై స్కిన్ ఆల్సో గెట్స్ ఎఫెక్టెడ్ అనమాట. కొంచెం వేరియేషన్ ఒకటి తగ్గించుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ మన సమ్మర్లో డైట్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్స్ అవి అంటే ఈ మధ్యలో యంగర్ జనరేషన్ చాలా అలవాటు పడిపోతున్నారు ఫాస్ట్ ఫుడ్స్కి. విల్ హెల్ప్ యూ అండ్ డెఫినెట్గా ఈటింగ్ స్ప్రౌట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ సాలడ్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. అది మధ్యలో మీల్స్తో పాటు ప్లస్ ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్లూయిడ్స్ కూడా ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అవుతూ ఉంటాం బాగా బికాజ్ ఆఫ్ లాస్ ఇన్ స్వెట్. సో దానికి కాంపెన్సేషన్గా వాటర్ తీసుకోవడము, అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తీసుకోవడము అండ్ అవాయిడింగ్ సాఫ్ట్ డ్రింక్స్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి కార్బొనేటెడ్ డ్రింక్స్. దాంట్లో ఉండే కెమికల్స్ అవన్నీ మన సిస్టమ్ని జిఐ లైనింగ్ని పాడు చేస్తాయి. అంటే స్టమక్లో ఉన్న లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది, అసిడిటీ కాజ్ చేస్తుంది, వెయిట్ పుట్ ఆన్ అవుతారు, బోన్స్లో ఉన్న కాల్షియంని తగ్గిస్తుంది. ఇలాంటి ఒబేసిటీ, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, సో ఇలాంటి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లస్ అవి డీహైడ్రేషనే కాజ్ చేస్తాయి. సో వాటిని అవాయిడ్ చేసి ఈ న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీరు బాడీ హెల్తీగా ఉంటుంది అండ్ స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా గ్లో అవుతుంది. ఫ్యాటీ లివర్ అనే సమస్యకి ఆయుర్వేద పరిష్కారం. ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు కణాలు అనేవి ఈ కాలేయపు కణాల్లో అవసరాన్ని మించి చేరిపోవడం. ముఖ్యంగా ట్రైగ్లైసిరైడ్స్ అనబడే కొవ్వు పదార్థాలు ముద్దలుగా ఈ కాలేయపు కణాల్లో క్రమక్రమంగా చేరిపోవడం అనేది దీంట్లో ఉండే ఒక రకమైన మార్పు. ఈ సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా ఇతర రకాల కారణాలు ఏవి ఉన్నప్పటికీ ముఖ్యంగా మద్యపానము ఎక్కువగా చేసే మద్యపానము అలవాటు ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా అధిక స్థౌల్యం అంటే అధిక బరువు, ఒబేసిటీ, ఈ సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివరు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఫ్యాటీ లివర్ అనగానే కంగారు పడుతూ ఉంటారు. లివర్కు ఏదో పెద్ద సమస్య వచ్చింది, అది నయమవుతుందా కాదా అనే కంగారు ఎక్కువ ఉంటుంది. అయితే
చాలా రకాల ఇతర కాలేయపు వ్యాధికి సంబంధించిన వాటితో పాటు దీన్ని కంపేర్ చేస్తే, దీన్ని కనుక పోల్చితే ఇది సామాన్యమైన వ్యాధి. అదేవిధంగా కొన్ని రకాల తీవ్రమైన కాలేయపు సమస్యలు అంటే సిర్రోసిస్ లివర్ లాంటి సమస్యలతో పోల్చితే ఇది సామాన్య వ్యాధి. అంతేకాక ఇది రివర్సబుల్ వ్యాధి. అంటే లివర్లో ఉండే కొవ్వు కణాలన్నీ కరిగిపోయి తిరిగి సాధారణ స్థితికి తీసుకురాబడ అనేది లివర్లో ఎక్కువగా పేరుకొని పోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్పు వల్ల జరిగే ఒక మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఏంటంటే, శరీరంలో ఉండే ఇతర భాగాల నుంచి కొవ్వు పదార్థం అనేది లివర్లోకి ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా మనము తీసుకున్న ఆహారము మెటబోలైజ్ అయ్యే క్రమంలో అవకాశం ఉంది. అయితే కొంతమందికి ఎటువంటి మద్యపానం అలవాటు లేకున్నా కానీ కొన్ని రకాల కారణాల వల్ల, ముఖ్యంగా హెపటైటిస్ అనే కారణం వల్ల, అంటే కాలేయపు వాపుకు సంబంధించిన సమస్య వల్ల, ఈ వాపు అనేది ఏ కారణం వల్లైనా ఉండొచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా కొన్ని రకాల ఔషధాల వల్ల కానీ, ఇతర కారణాలు లేవు. ఇలా ఏ కారణమైనప్పటికీ ఇది ప్రోగ్రెసివ్ లివర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనే సమస్యలో ఈ లివర్ యొక్క పనితీరు కుంటుపడి ఈ ఫ్యాటీ లివర్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటాం. ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్య రావడానికి కారణాలు కనుక చూస్తే, కారణం అయినప్పటికీ లివర్ యొక్క పనితీరు కుంటుపడడం వల్ల ఈ డిస్ఫంక్షన్ అనేది జరిగింది. అంటే ఈ ఫ్యాట్ యొక్క మెటబాలిజం అనేది సరిగా జరగక
ఈ లివర్లోనే ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి పేరుకొనిపోయి కొవ్వు కణాలుగా కొవ్వు అనేది ముద్దలు ముద్దలుగా మనకి ఈ లివర్లో చేరిపోతూ ఉంటుంది. ఈ కండిషన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. ఇది మనం గుర్తించడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్, అదేవిధంగా అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటి టెస్ట్ల ద్వారా మనకు ఇది బయటపడే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇది ఈ రోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.